పెద్దలందరికీ నా నమస్కారం. మీడియా మిత్రులకు నమస్కారం తెలియజేస్తూ మరి ఒక అనుమానంతోనే మీ ముందుకు వచ్చినాను. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారికి మానసిక పరిస్థితి బాగలేదనే అనుమానం అనిపిస్తూ ఉంది. ఎందుకంటే వారు ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడం కూడా అనేక కుట్రలతోని కుతంత్రాలతోని షార్ట్ కట్లు ఎంచుకొని ముఖ్యమంత్రి స్థాయికి వచ్చారు. వచ్చినాక ఆ సీట్ నిలబెట్టుకోవాలంటే అనేక కష్టాలు ఉంటాయి ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి. ఎందుకంటే షార్ట్ కట్ల మీద వచ్చిన వ్యక్తి కాబట్టి, టీడీపీని బొందబెట్టి వచ్చిన వ్యక్తి కాబట్టి, ఈరోజు టీడీపీ బొందబడ్డది అంటే ఆయన చేసిన పొరపాటు వల్లే. ఆయన ఒక ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తూ పట్టుబడ్డాడు కాబట్టే తెలుగుదేశం పార్టీ ఇక్కడ భూస్థాపితమైంది. ఆ తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి, ఆ తప్పిదం నుంచి తప్పించుకోవడానికి తాను అరెస్ట్ అయ్యి జైలు పాలై బయటకు వచ్చినాక కూడా కక్ష సాధింపు చర్యగా షార్ట్ కట్లో అటు రాహుల్ గాంధీని మెప్పించి పీసీసీ అధ్యక్ష పదవి తెచ్చుకొని అట్టే షార్ట్ కట్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి పూర్వం నుంచి పుట్టి పెరిగిన కాంగ్రెస్ పార్టీనే పుట్టి పెరిగిన నాయకులందరినీ కూడా పక్కకు పెట్టి ముఖ్యమంత్రి అయినారు అంటే ఎవ్వరు నాకు ఎదురు తిరగొద్దు, నేనే ఒక రాజులాగా ఒక నియంతలాగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులను కూడా ఈరోజు మానసికంగా వాళ్ళను డీఫేమ్ చేయడానికి వారు చేస్తున్న ప్రయత్నం అక్కడక్కడ ఫెయిల్ అవుతున్నది. కాబట్టి ఆయన కోసం ఆయన కుంభకోణాలు చేసుకుంటూ సంపాదించుకుంటున్న వాళ్ళ తమ్ముళ్ళు కావచ్చు, వాళ్ళ బామర్దులు కావచ్చు, ఈరోజు అనేక కుంభకోణాలు చేస్తూ సంపాదించుకుంటున్న క్రమంలో బయటికి వస్తే మంత్రులు వాటాలు అడుగుతున్నారనే బాధ కావచ్చు, వాళ్ళ పార్టీలో ఉన్న మంత్రులను కూడా మానసికంగా గురియడమే కాకుండా నన్ను మంత్రులు ఎక్కడ నిలదీస్తారో, ఎమ్మెల్యేలు ఎక్కడ నిలదీస్తారో, నా పార్టీలో ఉన్న నాయకులు కూడా నాకు ఎదురు తిరుగుతారనే ఒక బాధతోని ఈరోజు ప్రతిపక్ష పార్టీలో ఉన్న నాయకులను టార్గెట్ చేసుకుంటున్నారనేది మాకు అనుమానంగా ఉంది. మరి ఈ మానసిక పరిస్థితి ఇట్లాగే కొనసాగితే మాత్రం మొన్నెక్కడో నిజంగా రేవంత్ రెడ్డి గారి ప్రసంగాలు ఎక్కడ చూసినా ఏ అధికార కార్యక్రమంలో కూడా వారు ప్రతి అధికార కార్యక్రమంలో కేసీఆర్ గారి పేరు తీయకుండా మాట్లాడరు. ముఖ్యంగా ప్రాంత ప్రభుత్వం ఇట్లా చేసింది అట్లా చేసింది అని విమర్శిస్తూనే మాట్లాడతారు తప్ప నేను ఇంత బాగా చేసినా ఇంత బాగా చేస్తున్నా ఇట్లా ప్రణాళిక రూపొందించిన అనే మాట ఎక్కడ కూడా కనబడదు. అంటే ఈ మానసిక పరిస్థితిని మనం అందరం కూడా గమనిస్తూ ఉన్నాం, ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు నా వైపు ఎవరు క్వశ్చన్ చేయకుండా ఉండాలంటే, సొంతంగా తన పార్టీలో ఉన్న నాయకులు తను క్వశ్చన్ చేయకుండా ఉండాలంటే దృష్టి మళ్లించే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఎక్కడికక్కడ తప్పులు చేస్తే ఎండగడతా ఉన్నారు. వాళ్ళ గొంతును నొక్కేసే ప్రయత్నంగానే అనేక విధాలుగా కేసులు పెట్టుకుంటూ విచారణకు పిలిపిస్తూ మమ్మల్ని డీఫేమ్ చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఆ డీఫేమ్లో నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏం చేసినా మొన్న మీరు ఒక బహిరంగ సభలో మాట్లాడిన మాటను గుర్తు చేస్తూ ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీని 100 ఫీట్ల అడుగుకు బొందబెడతాను నువ్వు అన్నావు. ఇదే పోకడ ఇదే పరిస్థితి కనుక కొనసాగితే ఇదే విధంగా ఒక సీరియల్ మాదిరిగా ఎపిసోడ్స్గా బీఆర్ఎస్ పార్టీ నాయకులను కనుక మీరు టార్గెట్ చేసుకుంటూ పోతే ప్రజలకు బాగా అర్థమైంది. మీ పార్టీలో ఉన్న కార్యకర్తలకు నాయకులు కూడా షేమ్గా ఫీల్ అవుతున్నారు ఫీల్డ్లో పనిచేయాలంటే. ఈరోజు నేను చెప్తా ఉన్నా, బీఆర్ఎస్ పార్టీ మీద ఇదే కక్ష సాధింపు కనుక చేస్తే మేము 100 ఫీట్ల అడుగు కాదు, మీ పార్టీ 100 ఏళ్ళ అడుగుకి తొక్కివేయబడుతుందని చెప్పి జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రజలు విసిగిపోయినారు మీ పాలనతోని, మీ అబద్ధాలతోని, మీ మోసాలతోని విసిగిపోయి ఉన్నారు. ఇప్పటికీ అనేక ఆత్మహత్యలు, పిల్లల మరణాలు, గురుకుల పాఠశాలలో చదువుతున్న పిల్లల మరణాలు, ఈ శాపాలన్నీ తప్పకుండా మీకు తగులుతాయి. ఆటో కార్మికుల ఆత్మహత్యలు, ఈ శాపాలన్నీ మీకు తగులుతాయి. 100 ఏండ్ల వెనక్కి కాంగ్రెస్ పార్టీ పోయే పరిస్థితి వచ్చింది. ఈ గడ్డు కాలను మీరు ఎదుర్కోక తప్పదు. ఈ మానసిక రోగి ఇదే విధంగా పోకడపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీకి 100% మరి ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.